హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన కాస్ట్ అకౌంటింగ్ యూనిట్ 4 పవర్ రేట్స్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 1కి సంబంధించిన కాస్ట్ షీట్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ యూనిట్ 2కి సంబంధించిన 7 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, అవి ఏమేంటి అంటే ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్, మార్కెట్ ప్రైస్ మెథడ్, స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ అండ్ ఈ 6 ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఆ విధంగా యూనిట్ 2కి సంబంధించిన టోటల్గా 7 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత యూనిట్ 5 కాంట్రాక్ట్ అకౌంటింగ్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ యూనిట్ 4కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, వీటన్నిటి వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఓకేనా, ఈరోజు మాత్రం ఓవర్ రేట్స్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే ఈ ప్రాబ్లం చూసే ముందుగా ప్రీవియస్గా చెప్పిన 1 to 2 ప్రాబ్లమ్స్ అనేవి చూడండి. చూసినప్పుడే ఈ థర్డ్ ప్రాబ్లం అనేది మీకు అర్థమైంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, అన్ని రిలేటెడ్ సంబంధించినవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందుకని చూడండి ఆ ఫస్ట్ సెకండ్ వీడియోస్ కూడా. ఓకేనా, చూడండి, మనకి ఈ థర్డ్ ప్రాబ్లంలో క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. రమ్య మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ హ్యావింగ్ PQRS ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. దిస్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ గివెన్ బిలో. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ అంటే ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లంలో ఈ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. కాకపోతే ఈ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళే ఇస్తున్నారు అనమాట. ప్రాబ్లంలోనే డైరెక్ట్గా ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాల్యూస్ అనేవి ఇచ్చేశారు. ఓకేనా, తర్వాత చూడండి, సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫాలోస్. ఓకేనా, ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన సర్వీస్ డిపార్ట్మెంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఓకేనా, చూడండి, సర్వీస్ డిపార్ట్మెంట్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఏ విధంగా మనం పంచాలనేది ఇక్కడ ఇచ్చారు. చూడండి, పీకి వచ్చేసరికి 10%, క్యూకి 30%, ఆర్కి 20%, ఎస్కి 20% అండ్ ఎలక్ట్రిసిటీకి 20% అనమాట. తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి పీకి 30%, క్యూకి 20%, ఆర్కి 30%, నెక్స్ట్ ఎస్కి 10%. ఆ విధంగా ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్కి 10%. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాల్యూస్ అనేవి ఈ పర్సంటేజ్ రూపంలో మనం అందరికి పంచాలన్నమాట. మనకు ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటికి పంచాలి. ఓకేనా, చూడండి, తర్వాత ఫ్రమ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ వాల్యూ సహాయంతో మనం ఏం చేయాలంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, చూడండి, మనకి ఈ ప్రొఫార్మ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే డిపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ PQRS ఇవి వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి సర్వీస్ డిపార్ట్మెంట్. ఓకేనా, చివరిలో ఏంటంటే టోటల్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ అనేవి మనకి డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేసారు క్వశ్చన్లోనే. చూడండి, P వచ్చేసరికి 1000 ఉంది, తర్వాత Q వచ్చేసరికి 900, తర్వాత R వచ్చేసరికి 800, S వచ్చేసరికి 700, ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి 550, తర్వాత ఎలక్ట్రిసిటీ 380. ఓకేనా, అదే వాల్యూస్ అనేవి నేను ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఈ 5 డిపార్ట్మెంట్స్ యొక్క సమ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ పీకి వచ్చేసరికి 1000 రూపాయలు ఉంది, తర్వాత 900, తర్వాత 800, తర్వాత 700, తర్వాత 550 ప్లస్ 380 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, టోటల్గా 4330 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం టోటల్లో ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే సర్వీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఈ ఎక్స్పెన్సెస్ని మనం ఏం చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్స్కి పంచాలన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను,
ఈ ప్రాబ్లం చూసే ముందుగా మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది. ఓకేనా. చూడండి, మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఈ సర్వీస్ డిపార్ట్మెంట్స్ యొక్క వాల్యూస్ అనేవి మన అన్ని డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఫస్ట్ చూడండి, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉందో మనకి 550 ఉంది. ఈ 550 అనేది మనం ఈ 5 డిపార్ట్మెంట్స్కి పంచాలన్నమాట. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ అమౌంట్ని మనం ఏం చేయాలంటే పీకి పంచాలి, క్యూకి పంచాలి, ఆర్కి పంచాలి, ఎస్కి పంచాలి అండ్ ఎలక్ట్రిసిటీకి పంచాలన్నమాట. ఓకేనా. అది ఏ విధంగా పంచాలనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ రూపంలో ఇచ్చారనమాట. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ పర్సంటేజెస్ వాల్యూని మనం ఏం చేద్దామంటే రేషియోలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా. చూడండి, వర్కింగ్ నోట్స్ అని రాశాను. ఇప్పుడు మనం పంచుతుంది ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన 550 కదా. మనకి రేషియో అనేది పర్సంటేజ్ అనేది ఎంత ఇచ్చారు, 10%, 20%, 30%, 20%. ఓకేనా. అదే వాల్యూస్ అనేవి ఇక్కడ రాశాను చూడండి. 10%, ఓకేనా, 30, 20, 20, 20. ఓకేనా. ఆ వాల్యూస్ని మనం ఏం చేసామంటే రేషియోలోకి కన్వర్ట్ చేసుకున్నాం. రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే మనకి రేషియో అనేది ఎంత వచ్చింది, 1:3:2:2:2. ఓకేనా. ఈ విధంగా వచ్చిందనమాట. ఈ రేషియో ఆధారంగా మనం ఏం చేయాలంటే 550ని పంచాలన్నమాట. ఎవరెవరికి పీకి పంచాలి, క్యూకి పంచాలి, ఆర్కి పంచాలి, ఎస్కి పంచాలి అంటే ఎలక్ట్రిసిటీకి పంచాలి. ఓకేనా. అది ఏ విధంగా పంచాలనేది చూడండి. టోటల్గా మనకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, 550 ఉంది. ఆ 550ని మనం పంచాలన్నమాట. ఓకేనా. చూడండి, పీ వచ్చేసరికి వాటా అనేది. ఓకేనా. ముందు మనం ఏం చేద్దాం అంటే రేషియోకి సంబంధించిన టోటల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 1:, ఓకేనా, ఇక్కడ ఉన్న వాల్యూస్ని యాడ్ చేద్దాం. 1+3+2+2+2 చేస్తే మనకి వాల్యూ అనేది 10 వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే పీకి సంబంధించిన పంచాలి. అది ఏ విధంగా పంచాలనేది చూడండి. ట్రాన్స్పోర్ట్ యొక్క ప్రెజెంట్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఉన్నాయి, 550 ఉన్నాయి. ఇంటూ పీ యొక్క షేర్ వచ్చేసరికి 1:10 అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, ఇక్కడ 55 వచ్చింది కదా. అదే 55 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత క్యూకి ఏ విధంగా పంచాలంటే 550 ఇంటూ క్యూ యొక్క షేర్ వచ్చేసరికి 3 అనమాట. 3/10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 160 వచ్చింది. అదే 160 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఆర్కి పంచాలన్నమాట. ఆర్ యొక్క షేర్ అనేది ఎంత ఉంది, 2 అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే 2/10 చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 110 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఓకేనా. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 110 వచ్చింది. అదే వాల్యూస్ అనేవి ఎస్కి అంతే ఇచ్చాము. తర్వాత ఎలక్ట్రిసిటీ సప్లైకి కూడా అంతే ఇచ్చాము అనమాట, 110. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేసామంటే అన్ని డిపార్ట్మెంట్స్కి పంచాము. పీ వచ్చేసరికి 55 వచ్చింది, క్యూ వచ్చేసరికి 165, ఆర్ వచ్చేసరికి 110 వచ్చింది. తర్వాత ఎస్కి 110 వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ సప్లైకి వచ్చేసరికి 110. ఓకేనా. ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే టేబుల్లో ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. దానికి ఇక్కడ రేషియో అనేది ఎంత వచ్చింది, 1:3:2:2:2 వచ్చింది. ఓకేనా. అదే వాల్యూ అనేది అదే రేషియో అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత పీ యొక్క షేర్ అనేది ఎంత వచ్చింది, 55 వచ్చింది. తర్వాత 165 వచ్చింది. తర్వాత 110. ఓకేనా. చివరిలో చూడండి ఎలక్ట్రిసిటీకి 110 వచ్చింది. ఓకేనా. ఆ విధంగా మనం ఏం చేసామంటే మనకు ఉన్న ఈ 550ని ఇక్కడ ఉన్న 5 డిపార్ట్మెంట్స్కి పంచామన్నమాట. ఓకేనా. పంచితే ఇక్కడ ఇంకా ట్రాన్స్పోర్ట్లో ఏముండదు కదా. సో మనం 0 పెట్టకుండా ఏం చేసామంటే -550 అని రాసాం. ఓకేనా. ఈ విధంగా మనం ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి 5 డిపార్ట్మెంట్స్కి పంచాము. ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి పంచాలి. ఓకేనా. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో 380 అనేది ఇచ్చారనమాట. ఓకేనా. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన 550 పంచితే ఎలక్ట్రిసిటీకి కూడా పంచితే ఎంత వచ్చాయి, 110 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన 380 ప్లస్ ట్రాన్స్పోర్ట్ యొక్క 550 పంచితే ఎలక్ట్రిసిటీ ఎంత వచ్చింది, 110 వచ్చింది. ఆ 2 వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 490 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 490ని ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్ అన్నిటికీ పంచాలన్నమాట. ఓకేనా. ఈ 2 కలిపితే మనకి 490 వచ్చింది. ఆ 490ని మనం ఏం చేద్దామంటే అన్ని డిపార్ట్మెంట్స్కి పంచుదాం. ఓకేనా. మనకి దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇచ్చారు, 30%, 20%, 30%, 10%, 10%. ఓకేనా. అదే వాల్యూస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేశాను. వాటిని మనకి ఇచ్చిన పర్సంటేజెస్ వాల్యూస్లో నుంచి మనం ఏం చేద్దామంటే రేషియోలోకి కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే మనకి రేషియో అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 3:2:3:1:1 వచ్చింది. ఓకేనా. ఈ విధంగా ఈ రేషియో ఆధారంగా మనం ఏం చేయాలంటే ఈ 5 డిపార్ట్మెంట్స్కి అనేవి పంచాలన్నమాట. ఓకేనా. చూడండి, పంచుదాం.
ఓకేనా. మనకి ఎలక్ట్రిసిటీ సప్లై యొక్క వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 490 వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 490ని ఈ 5 డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రేషియో యొక్క టోటల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 3+2+3+1+1 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10 వచ్చిందనమాట. ఓకేనా. చూడండి, ఈ రేషియో ఆధారంగా మనం ఏం చేద్దామంటే అన్ని డిపార్ట్మెంట్స్కి అనేవి పంచుదాం. పీకి సంబంధించిన ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్గా మనకి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 490 వచ్చింది. ఇంటూ 3 డివైడెడ్ బై 10 చేస్తున్నాను. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 147 వచ్చింది. అదే 147 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత క్యూకి సంబంధించిన షేర్ చేద్దాం. ఓకేనా. 2 ఉన్నాయి కదా, 2 డివైడెడ్ బై 10 అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 98 వచ్చింది. అదే 98 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత 6. ఓకేనా. 6కి పంచాలి. 490 ఇంటూ 3 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 147 వచ్చింది. అదే 147 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఎస్కి సంబంధించింది కూడా పంచాలి. 490 ఇంటూ 1 డివైడెడ్ బై 10 అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, చూడండి 49 వచ్చింది. అదే 49 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి కూడా 1 షేర్ ఉంది. ఓకేనా. 490 ఇంటూ 1 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 49 వచ్చింది. అదే 49 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఈ విధంగా మనకి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ 490ని మనం 4 డిపార్ట్మెంట్స్కి పంచాము. పంచితే పీకి వచ్చేసరికి 147 వచ్చింది. తర్వాత 98 వచ్చింది. తర్వాత ఆర్కి 147, తర్వాత ఎస్కి 49, తర్వాత ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి 49. ఓకేనా. ఈ విధంగా మనకు వచ్చిన ఈ వాల్యూస్ మనం ఏం చేద్దామంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్హెడ్స్ టేబుల్ ఎంటర్ చేద్దాం. ఎస్ డిపార్ట్మెంట్స్. ఓకేనా. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. చూడండి మనకి రేషియో అనేది ఏమొచ్చింది, 3:2:3:1:1 వచ్చింది కదా. అదే రేషియోని ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. తర్వాత మనం ఏం చేసాం, పీకి సంబంధించిన షేర్ అనేది ఎంత వచ్చింది, 147 వచ్చింది. తర్వాత క్యూకి 98 వచ్చింది. తర్వాత 147 వచ్చింది ఆర్కి. తర్వాత ఎస్కి వచ్చేసరికి 49 వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా 49 వచ్చింది. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిన 490 ఎక్స్పెన్సెస్ అనేవి మనం పంచామన్నమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన 49 ఉంది కదా, ఈ 49 కూడా పంచాలన్నమాట. ఓకేనా. ఈ 49 అనేది ఎలా వచ్చింది, ఇక్కడున్న ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన 490 అనేది పంచితే ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్కి కూడా 49 అనేది వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 49 కూడా మిగతా 5 డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా. అది ఏ విధంగా పంచాలనేది చూడండి. ఓకేనా. సేమ్ రేషియో ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన రేషియో అనేది ఏముందో అదే రేషియో ఆధారంగా మనం పంచాలన్నమాట. ఓకేనా. చూడండి పీక్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. 49 ఇంటూ 1 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 4.9 వచ్చింది. అదే 4.9 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత క్యూకి సంబంధించిన 49 ఇంటూ 3 డివైడెడ్ బై 10 చేస్తున్నాను. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 14.7 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఆర్కి సంబంధించి కూడా పంచుదాము. 49 ఇంటూ 2 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9.8 వచ్చింది. అదే 9.8 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. మిగతా ఎస్ డిపార్ట్మెంట్కి అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై డిపార్ట్మెంట్కి 2నే కదా షేర్. ఓకేనా. ఇక్కడ వచ్చిన ఆర్కి వచ్చిన 9.8నే ఇక్కడ కూడా పంచాను, ఇక్కడ కూడా ఇచ్చాను. ఓకేనా. మీరు మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం, చూడండి ఎస్కి సంబంధించిన 49 ఉంది కదా. ఓకేనా. 49 ఇంటూ 2 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9.8 వచ్చింది. అదే 9.8 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మళ్ళీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా 2 అనమాట షేర్. ఓకేనా. చూడండి 49 ఇంటూ 2 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9.8 వచ్చింది. అదే 9 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5 డిపార్ట్మెంట్స్కి పంచితే మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చాయి. ఓకేనా. ఆ వాల్యూస్ని మనం ఏం చేద్దాం అంటే ఈ టేబుల్లో ఎంటర్ చేద్దాం. చూడండి సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ రేషియో అనేది ఏ విధంగా పంచాము, 1:3:2:2:2. ఓకేనా. రేషియోతో పంచాము. మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే 4.9 వచ్చిన తర్వాత 14.7, తర్వాత 9.8, తర్వాత 9.8. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేసామంటే ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఈ 49 వాల్యూని మనం 5 డిపార్ట్మెంట్స్కి పంచాం. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ 49 పంచితే మళ్ళీ ఎలక్ట్రిసిటీకి ఎంత వచ్చింది, 9.8 వచ్చింది. ఓకేనా. ఈ 9.8 కూడా మళ్ళీ మిగతా 5 డిపార్ట్మెంట్స్కి పంచాలన్నమాట. ఓకేనా. ఇది ఏ విధంగా పంచాలంటే
చివరగా ఓకేనా ఇక్కడ టోటల్‌లో మనకి వాల్యూ అనేది 0 వచ్చేలాగా పంచాలన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ నేనేం చేశానంటే ఈ 9.8ని ఇక్కడున్న ఈ 4 డిపార్ట్మెంట్స్ వరకే పంచాను. ఇన్ కేస్ ఈ ట్రాన్స్పోర్ట్కి కూడా పంచితే మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి పంచినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్కి వచ్చిన ఈ వాల్యూని కూడా మళ్ళీ పంచాలన్నమాట. ఓకేనా. మళ్ళీ మిగతా 5 డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా. ఇలా కంటిన్యూ అవుతానే ఉంటే మనకి వాల్యూ అనేది ఇక్కడ మైనస్లో వస్తుంది అనమాట. ఓకేనా. అలా రాకుండా ఉండడం కోసం నేనేం చేస్తున్నానంటే ఇంతటితో ఆపేస్తున్నా. ఓకేనా. ఏది 9.8తో ఈ నలుగురికే పంచి ఆపేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఒక్కటి పంచి వదిలేయకూడదు. ఓకేనా. చేస్తే 2 సర్వీస్ డిపార్ట్మెంట్ పంచాలి, లేకపోతే వదిలేయాలి. ఓకేనా. ఇక్కడితో నేనేం చేశానంటే ఇది వచ్చేసరికి ఓకేనా ఈ 2 వచ్చేసరికి ఫస్ట్కి సంబంధించిన ఫస్ట్ టైం పంచాను. ఓకేనా. ఫస్ట్ టైం పంచినప్పుడు ఈ వాల్యూస్ అనేవి వచ్చాయి. మళ్ళీ ఆ వాల్యూస్ని ఏం చేశాను, సెకండ్ టైం కూడా పంచాను అనమాట. సర్వీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఈ 9.8 వాల్యూ అనేది మన ట్రాన్స్పోర్ట్ కూడా పంచాను అనుకో, సంథింగ్ ఎంతో కొంత వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ఆ వాల్యూ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించి మళ్ళీ పంచామనుకోండి, మనకి వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుంది అనమాట, మైనస్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా. అలా వెళ్ళిపోకుండా నేను ఏం చేస్తున్నా అంటే 0 వచ్చేలాగా నేను ఆపేస్తున్నా. ఓకేనా. ఇంతటితో 0 వస్తుంది కాబట్టి నేను ఆపేస్తున్నాను అనమాట. ఓకేనా. అలా ఆపేయడం ఎలా అనేది మనం తెలుసుకోవాలంటే మనకు అర్థమైపోయింది. మనకున్న వాల్యూని షేర్ చేస్తే నెగిటివ్లోకి వస్తుంది అని అర్థమైపోయింది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఓన్లీ ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ వరకు పనిచేసి వదిలేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, PQRS ఉన్నాయి కదా, వాటి వరకే పంచి వదిలేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడున్న ఈ 9.8ని ఇక్కడున్న ఈ 4 డిపార్ట్మెంట్స్కే, ఇక్కడున్న 4 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి పంచాను అనమాట. ఓకేనా. అది ఏ విధంగా పంచాను అనేది చూడండి. రేషియో సేమ్ ఫ్రెండ్స్. ఓకేనా. రేషియో అనేది కామనే. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన షేర్ ఎంత ఒక షేర్ ఉంది కదా, ఆ షేర్ ఒక్కటి వదిలేసి మిగతా ఈ 4 డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆ రేషియో అనేది సేమ్ అంతే ఉంటుంది. ఓకేనా. చూడండి 9.8 అనేది ఇక్కడ ఉంది కదా వాల్యూ అనేది, 9.8 వాల్యూ అనేది ఈ వాల్యూని మనం పంచుతున్నాను అనమాట. ఓకేనా. పీక్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. పీకి సంబంధించింది షేర్ చేద్దాం. 9.8 ఇంటూ 3/9 అనమాట. ఓకేనా. ఇక్కడ మనం 9 అనేది ఎందుకు వేసామంటే నేను చెప్తాను చూడండి. ఓకేనా. మనం ఏం చేసాము, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన షేర్ అనేది వదిలేస్తున్నాం అనమాట. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన షేర్ అనేది ఎంత ఉంది, 10%. 10% అంటే మన రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే 1 అనమాట. ఓకేనా. ఆ 1 రేషియో అనేది తీసేసాం అనమాట. తీసేస్తే మనకి అప్పుడు రేషియో యొక్క టోటల్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3+2+1. ఓకేనా. ఆ విధంగా మనం యాడ్ చేసి మనకి 9 వచ్చింది అనమాట. సో అందుకని మనం 9 అనేది తీసుకున్నాము. ఓకేనా. అది ఏ విధంగా పంచామనేది చూడండి. 9.8 అనేది వాల్యూ అనేది ఉంది. దీన్ని మనం 4 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా. ఇంటూ పి వచ్చేసరికి చూడండి, పి యొక్క వాటా వచ్చేసరికి 3/9 ఉంది. ఓకేనా. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 3.266 సంథింగ్ ఇలా వస్తానే ఉంది. నేనేం చేశాను అంటే పాయింట్ తర్వాత 2 వాల్యూసే తీసుకున్నాను, అంటే 3.26 తీసుకున్నాను. ఓకేనా. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత క్యూకి సంబంధించిన వాట్ అనేది ఎంత ఉంది, 2 ఉంది అనమాట. 9.8 ఇంటూ 2/9 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2.177 సంథింగ్ ఇలా వస్తానే ఉంది. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకొని సరిపోయింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మళ్ళీ ఏం చేయాలంటే ఆర్కి పంచాలి. నా 9.8 ఇంటూ 3/9 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 3.266 సంథింగ్ ఇలా వస్తానే ఉంది. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ అనేది తీసుకోండి. ఆ విధంగా 3.26 అనేది వచ్చింది. తర్వాత ఎక్స్ డిపార్ట్మెంట్కి పంచాలి. 9.8 ఇంటూ 1/9 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1.08 సంథింగ్ ఇలా 88 సంథింగ్ వస్తానే ఉంది కదా. మనం ఏం చేయాలంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసుకుందాం. ఆ విధంగా 1.08 వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ 4 డిపార్ట్మెంట్స్ యొక్క వాల్యూస్ని మనం ఇక్కడ పంచామన్నమాట. ఓకేనా. 3.26, 2.17
ఆర్లో వచ్చేసరికి 3.26, ఇక్కడ ఎస్లో వచ్చేసరికి 1.08 పంచాము. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ 49 ఉంది. ఓకేనా, -49 అంటే ఏం లేదు అనమాట వాల్యూ. ఓకేనా, అందుకని ఇక్కడ మనం జస్ట్ డాష్ పెట్టాము. తర్వాత ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఈ 9.8ని మిగతా అన్నిటికి పంచాము. ఓకేనా, 4 డిపార్ట్మెంట్స్కి, 4 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్కి పంచాము. ఓకేనా, ఆ విధంగా మనకి ఇక్కడ వాల్యూ అనేది ఏం లేదు, -9.8 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీకి సంబంధించిన టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత క్యూకి సంబంధించిన టోటల్ వాల్యూ, తర్వాత ఆర్కి సంబంధించిన టోటల్ వాల్యూ, ఎస్కి సంబంధించిన టోటల్ వాల్యూ. ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో ఏం లేవు అనమాట. మనం అంతా పని చేసాము, మనకున్న ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం పంచాము, మనకి 0 అనేది వచ్చింది. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కూడా మొత్తం పంచాము. ఆ విధంగా మనకి మైనస్లో వాల్యూ లేకుండా జస్ట్ 0 ఉంది. ఓకేనా, అంటే ఏం లేదనమాట. అందరికీ మనకున్న వాల్యూస్ మొత్తాన్ని మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ పంచాము. ఓకేనా, ఇక్కడ ఈ టోటల్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ ఆ టోటల్ని ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, ఇప్పుడు చూడండి పీకి సంబంధించిన టోటల్ అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను. ఓకేనా, అదే విధంగా మనం ఏం చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్న టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి పీకి సంబంధించిన 1000 ఎంటర్ చేసాను, తర్వాత 55, తర్వాత 147, తర్వాత 4.9, తర్వాత 3.26. ఓకేనా, ఈ విధంగా మనం షేర్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 1210.16 ఉంది కదా. ఓకేనా, నేనేం చేశాను అంటే వాల్యూస్ అంటే ఇక్కడ మనం పాయింట్లలో డిఫరెన్స్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు పాయింట్లు తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఓకేనా, నేనేం చేశానంటే ఈ పీకి సంబంధించిన దాంట్లో వాల్యూస్, ఓకేనా, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ మనం ఇగ్నోర్ చేసి వదిలేసి నేను ఓన్లీ ఇక్కడ ఉన్న 1210 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఆ విధంగా మనకి టోటల్ అనేది వచ్చింది. తర్వాత ఈ క్యూకి సంబంధించింది అండ్ ఆర్కి సంబంధించింది, ఎస్కి సంబంధించినవి. ఓకేనా, అదే విధంగా మనం యాడ్ చేస్తే ఇక్కడ టోటల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఓవర్ ఇయర్స్ అనేది టేబుల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నాకేంటంటే ఈ ఇక్కడ 2 టైమ్స్కి 0 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే టోటల్గా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉన్న ఈ సర్వీస్ డిపార్ట్మెంట్స్ యొక్క వాల్యూస్ అనేవి మనం 0 చూపించాలన్నమాట. ఓకేనా, 0 వచ్చేలాగా మనం షేర్ చేస్తానే ఉండాలి. ఓకేనా, మిగతా డిపార్ట్మెంట్స్కి షేర్ చేస్తానే ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నేను 2 టైమ్స్ షేర్ చేశాను. ఓకేనా, 2 టైమ్స్ షేర్ చేయగానే నాకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో 0 వచ్చింది, ఎలక్ట్రిసిటీలో 0 వచ్చింది. ఇన్ కేస్ మీకు వాల్యూ అనేది ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అనేది అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే, ఓకేనా, ఎక్కువ టైమ్స్ అంటే 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, మినిమం ఒక 4 ఉంటే 4 వస్తాయి, ఇంకా మ్యాక్సిమం చెప్పలేము. ఓకేనా, మినిమం 4 టైమ్సే షేర్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, చూడండి మీకు ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ని బట్టి మీరు షేర్ చేయాలన్నమాట. ఓకేనా, నేను 2 టైమ్స్ షేర్ చేయగానే నాకు ఇక్కడ 0 వచ్చేసింది. ఓకేనా, ఇన్ కేస్ మీరు వేరే ప్రాబ్లం అయినా సరే చేసేటప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఏంటంటే 0 వచ్చేలా చూపించాలి. ఓకేనా, సర్వీస్ డిపార్ట్మెంట్లో వాల్యూస్లో టోటల్లో 0 వచ్చేలా చూపించడమే ఈ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ యొక్క టేబుల్ యొక్క అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నేను 4 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 5th యూనిట్, 4th యూనిట్ కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాబ్లంతో. నెక్స్ట్ లేబర్కి సంబంధించిన 8 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జైప్రి రాజేష్.